హాయ్ అండి, అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నిమ్మ పండ్లతో నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను. నేను వచ్చేసి దగ్గర 40-50 నిమ్మ పండ్లు అయితే తీసుకున్నాను అనమాట. అది మీ ఇష్టమా అంటే మీరు మీ ఇంట్లో ఎంతమంది అయితే తింటారో అన్ని నిమ్మ పండ్లు అయితే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేనేమంటే 50 నిమ్మ పండ్లు కూడా ఏం చేస్తున్నానంటే నీట్గా కడిగి ఒట్టి బట్టతో నీట్గా అయితే తుడిచేసుకొని ఆ తర్వాత ఒక నిమ్మ పండును 4 దబ్బలుగా కట్ చేసి దాంట్లో ఉన్న గింజలన్నీ కూడా తీసేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా గింజలు అయితే తీసేసుకోండి. గింజలు తీయకపోతే ఏమవుతుందంటే మనము తింటున్నప్పుడు కూడా అంటే రైస్లో కానీ అట్లా తినేటప్పుడు కూడా మనకు ఆ గింజలు అనేది పంట కింద వచ్చి చేరుకొని చేదుగా అనిపిస్తాయి అనమాట. కాబట్టి ఖచ్చితంగా అయితే నిమ్మ పండు ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే కట్ చేసుకున్న ఇక్కడ పండ్లు అంటే దెబ్బలు ఉన్న అన్ని కూడా నేను ఒక బాక్స్లోకి అయితే అంటే ఒక ప్లాస్టిక్ దాంట్లోకి అయితే వేసుకుంటున్నాను. మీకు గ్లాస్ ఉంటుంటే ఇక్కడ గ్లాస్లో వేసుకోండి, ఏమంటే గ్లాస్ జార్లోకి. నేనేమంటే ఆ ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి దగ్గర నేను ఒక 15-20 నిమ్మకాయలు అయితే పక్కన కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు ఏమంటే ఈ ఊరగాయలకి అనమాట. పచ్చిమిరపకాయలు నీట్గా కడిగి తుడిచి వేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. చాలామంది ఏమంటే కాకరకాయలు కూడా వేస్తారంట. నాకు తెలియదండి ఆ విషయము. మా అమ్మ పిన్నమ్మ అయితే చెప్పింది అనమాట. మా అమ్మమ్మ అయితే వేసేదంట కాకరకాయలు నిమ్మపండు ఊరగాయలోకి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి నాకు పచ్చిమిరపకాయలు ఇష్టం అనమాట, కాబట్టి నేను పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. దీంట్లోకి ఏమంటే ఒక 2 గుప్పెళ్ళు కల్లుప్పు అయితే తీసుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్లు పసుపు అయితే తీసుకొని ఈ నిమ్మపండ్ల దాంట్లోకి అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత మనము పిండుకున్న నిమ్మపండు జ్యూస్ అయితే ఉంది కదా, ఆ నిమ్మపండు జ్యూస్ కూడా మనము దీంట్లోకి అయితే వేసుకోవాలన్నమాట. అంటే మేము నిమ్మపండ్లు కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఆ జ్యూస్ అంతా వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఒక 50 నిమ్మపండ్లు తీసుకొని ఇంకో 50 నిమ్మకాయల జ్యూసులు కూడా తీసుకోవచ్చు. నేను అట్లా తీసుకోలేదండి. దగ్గర ఒక 40-50 నిమ్మపండ్లు అయితే తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని ఒక 20 నిమ్మపండ్లతో జ్యూస్ అయితే తీసుకొని నేను ఇట్లయితే జ్యూస్ అయితే మొత్తం అయితే వేసేసుకుంటున్నాను. ఈ వీడియో అంటే మార్చ్లో తీసిన వీడియో అనమాట. ఇప్పుడైతే కాదండి. ఇప్పుడైతే నిమ్మపండ్లు చాలా రేట్ అయితే ఉన్నాయి. ఒక నిమ్మపండు 10 రూపాయలు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్ అనమాట. దోరగా వేయించి పక్కనైతే తీసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి దగ్గర నేను వచ్చేసి ఒక 1/4 లీటరు ఇంకొక 1/4 లీటర్లో సగం వరకు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఏమంటే తిరగబాతకు అనమాట. ఇక్కడ మళ్ళీ నేను కొద్దిగా తక్కువ అనిపించి నేను వేసుకున్నాను. ఇక్కడ చెప్పాను కదా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ సాసులు అయితే వేయించి మిక్సీకి అయితే పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి తిరగబాతకి కావాల్సిన పదార్థాలు అనమాట. ఇక్కడ ఏమంటే సాసులు, గుప్పెడు కరివేపాకు, తెల్లగడ్డలు, ఇంగువ అనమాట. ఇవన్నీ ప్లేట్లో తీసుకున్నాను. ఈ నిమ్మపండ్ల ఏమంటే దగ్గర 1 వీక్ వరకు ఊరనివ్వాలన్నమాట. వెంటనే చేసుకోకూడదు. కట్ చేసి పెట్టుకొని 1 వీక్ వరకు ఊరనించి అవి అప్పుడప్పుడు మనము డబ్బాలు అనేది షేక్ చేసుకుంటూ ఉండాలి. 1 వీక్ తర్వాత మనం అది ఈ ఊరగాయకి వచ్చేసి మనం తిరగబాత అయితే వేసుకోవాలి. నేను ముందుగా సాసులు, తెల్లగడ్డలు అంటారు కదా, అవైతే వేసుకొని ఆ తర్వాత గుప్పెడి కరివేపాకు అయితే వేసి మూత అయితే లిడ్ క్లోజ్ చేసుకున్నాను, అవి చిట్లుతాయి అనేసి. చూసారా, తెల్లగడ్డలు వచ్చేసి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మన కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు, సాసులు చిటపటలాడేంత వరకు కూడా మనము బాగా ఇలా అయితే ఈ తిరగబాత అనేది బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంగువ 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని మనము ఆ తర్వాత ఇక్కడ మనం ఏమంటారు కొద్దిగా చల్లారు తీసుకొని ఆ తర్వాత మనము ఈ నిమ్మపండు, ఆ తర్వాత జీలకర్ర మెంతుపొడి ఉంది కదా, అవంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి. చూసారా, ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే ఆపేసినానండి. అది కొంచెం చల్లగా అయిన తర్వాత మళ్ళీ మనము ఇవంతా వేసుకోవాలి. ఇప్పుడు నేనేమంటే 1 వీక్ వరకు మనం ఊరబెట్టుకున్న పచ్చిమిరపకాయ, నిమ్మపండు, దాంట్లోకి నేను జీలకర్ర మెంతుపొడి, ఆ తర్వాత కారం సరిపడంతా వేసేసుకుంటున్నాను అనమాట. నాకు కారం వచ్చేసి నేను 4 స్పూన్లు అని చెప్పినాను, కానీ మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఒకటి ఎక్కువ వేసినాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్లో వేసినప్పుడు కానీ కారపొడి కానీ ఇట్లా వేసినామంటే ఏమవుతుందంటే సరిగా అనేది మిక్స్ అవ్వదు అనమాట. కాబట్టి పక్కన తీసుకొని పెట్టుకొని మనము ఈ ప్రతి ఒక్క దానికి కూడా మనం తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే మనకైతే ఎప్పుడు కూడా ఏ ఊరగాయ కూడా నిలవ అయితే ఉండదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ముఖ్యంగా ఏమంటే సాంబార్లోకి ఆ తర్వాత పెరుగన్నంలోకి చాలా ఇష్టం అన్నమాట ఇలా చేసుకోవడం అంటే ఈ ఊరగాయ అనేది. ఇప్పుడు నాకు కొంచెం రుచికి తక్కువ ఉప్పు అనేది తక్కువ పడింది అనమాట. చెప్పాను కదా, నేనేమంటే
నిమ్మపండ్లు కట్ చేసి పెట్టుకున్నప్పుడే నేను 2 గుప్పెళ్ళు కల్లుప్పు అయితే వేసుకున్నాను. అది సరిపోక మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు బాగా తిరగబాత చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ నిమ్మపండు అంతా కూడా వేసుకుంటున్నాను అనమాట. ఖచ్చితంగా 1 వీక్ వరకు కూడా మీరు ఉప్పు పసుపులో ఊరనివ్వాలన్నమాట నిమ్మపండు. ఆ తర్వాత పచ్చిమిరపకాయ మీ ఆప్షన్ అనమాట. నాకు ఇష్టం అనేసి నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇట్లా చేసుకుంటే తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ ఏమంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయినట్లు అనిపించింది. ఏమంటే మనకు నిలువ ఉండాలి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. బాగా మనం కలిపేసుకున్నాక మనము ఒక ఏలు మనం అంటే ఆ రోజు ఒక డబ్బాలకు వేసి పెట్టుకున్నాక మనకు ఒక ఏలు పొడవు అన్న మనకు ఆయిల్ అనేది పైనకి తేలి అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఈ ఊరగాయ కాదు ఏ ఊరగాయ అయినా కూడా నిలువ అయితే ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అన్నట్టు మన వీడియోస్ అనేది చాలా మంది చూస్తున్నారు కదా, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.